ఏమైందమ్మా? సూది గుచ్చుకుందే. అయ్యో, రక్తం కూడా వస్తుంది. ఉండు, పసుపు తీసుకొస్తాను. టీను, ఏమైంది? బట్టలు కుడుతుంటే సూది గుచ్చుకుంది. ఇంత పరధ్యానంలో ఉంటే ఎలాగమ్మా? చూసుకోవాలి కదా. ఎలా చూసుకుంటుంది? రోజంతా నీ గురించే ఆలోచిస్తుంది. ఇందా కిచెన్లో కూడా అంతే. పాలు పొంగిపోతూ ఉంటే అలాగే ఆలోచిస్తూ గిన్నెను చేతులతోనే దించేసింది. చేతులు కాలాయి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు ఒక విషయాన్ని పదే పదే ఆలోచించొద్దని? అసలు నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? అమ్మని కాబట్టి ఆలోచిస్తున్నాను. ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది అంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషంగానే ఉంటుంది. అదే కళ్ళ ముందు పిల్లా పాపలతో సుఖంగా కాపురం చేసుకుంటుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. నువ్వు జేమ్స్ని పెళ్లి చేసుకుంటే కళ్ళ ముందుంటావా? మేం రావాలంటే రాగలవా? చూడాలంటే చూడగలవా? ఆడపిల్ల తెలిసిన వాళ్ళింటికెళ్ళి ఒక గంట సేపు రాకపోతేనే ఏమైందో అని కంగారు పడతాం. అలాంటిది ఎప్పుడు చూడని దేశంలో పరిచయం లేని మనుషుల మధ్య నువ్వెలా ఉన్నావు అని కంగారుగా ఉండదా మాకు? అడిగితే పాప కోసం అంటావు, ప్రణయ్ కరెక్ట్ కాదు అంటావు. ఏమన్నా చెప్దామంటే కోపం. కోపం కాదమ్మా, ఏమీ ఆలోచించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నావా? నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించడం లేదు, కానీ నీ నిర్ణయం మాత్రం నచ్చలేదు. నీ ప్రశ్నల్ని ఎవ్వరో బదులివ్వరుగా. బతుకంటే బతుకు అనుకుంటే పొరపడి కారు ఎందుకు అడ్డు పెట్టావు? కార్తీ, చెప్పేది నీకే. కార్తీ, హలో, చెప్పేది నీకే. కార్తీ, ఏ చెయ్యొదులు, చెయ్యొదులు, నీకే చెప్పేది. చెయ్యొదులు, చెయ్యొదులు.
వదలు. ప్రణయ్, ప్రణయ్, చూడు చూడు, ఇవన్నీ మా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్. ఎన్నెన్ని దేశాల్లో ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎన్నెన్ని బిజినెస్లు ఉన్నాయో పూర్తిగా మాకే తెలీదు. ఇప్పుడు ఇవన్నీ నీకు చూపిస్తుంది నేను ఎంత ఆస్తిపరుడో నీకు నిరూపించుకోవడం కోసం కాదు. ఇంత ఆస్తుండి కావాలనుకున్నది ఏదైనా సరే నా కాళ్ల ముందు నిలబెట్టుకోగల కేపబిలిటీ ఉండి నువ్వు అన్నట్టు ఒక బిచ్చగాళ్ళ నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నానో ఆలోచిస్తావని. నువ్వు నమ్ముతున్నట్టు నేను ఇదంతా చేస్తుంది కేవలం పాప కోసమే అయితే పాపను ఎత్తుకెళ్ళిపోవడం పెద్ద మ్యాటరా నాకు? ఆపగలవా నువ్వు? నాతో ఢీ కొట్టి గెలవగలవా నువ్వు? నేను పాప ఈ ప్రపంచంలో ఎక్కడున్నావో కనీసం ఆ చూకైనా తెలుసుకోగలవా నువ్వు? అడు చూడు, మా అక్క. నాకంటే ఎక్కువగా తను ప్రేమించాను, ప్రాణంలా చూసుకోవాలనుకున్నాను. తన దేవుడు నాకు దూరం చేస్తే తన జ్ఞాపకంగా మిగిలిన నా పాపని నువ్వు దూరం చేస్తావా నాకు? ఓకే, ఇక నీ దగ్గర నిజాన్ని దాయటం అనవసరం, అందుకే ఓపెన్ గా చెప్పేస్తాను. నిజానికి నేను నీకు దగ్గరైంది పాపం దక్కించుకోవడం కోసమే. ఏంటమ్మా ప్రణయ్ నిజం చెప్పేస్తున్నాడు? కానీ నీకు దగ్గరయ్యే ప్రయత్నంలో జీవితాన్ని అప్పటి వరకు చూడను నేను ఓ కొత్త కోణంలో చూడటం అలవాటైంది. తెల్లారు లేస్తే ఒక రోజుని ఎలా స్పెండ్ చేయాలని ఆలోచించే నేను రోజుని ఎలా గడపాలని ఆలోచించే నిన్ను చూసి కష్టం అంటే ఏంటో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూశాను. ఆడపిల్లవయ్యుండి ఒంటరిగా కుటుంబ భారాన్ని మోస్తూ కష్టాన్ని ఎదిరించి పోరాడుతూ ఉంటే నాలో నేనే నీకెన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పానో తెలుసా నీకు?
ప్రేమ, నీతో ట్రావెల్ చేస్తూ నాకు తెలియకుండానే నేను ఇష్టపడ్డాను ప్రేమ. ప్రేమించాను ప్రేమ. నాలో నుంచి నేను దూరం అయిపోయి పూర్తిగా నువ్వైపోయాను ప్రేమ. నాకు పాప కావాలి, నువ్వు కావాలి ప్రేమ. నీ ప్రేమ కావాలి. ఓహో, 4 రోజులు కలిసి తిరిగితేనే ఇష్టం కలిగేసిందా? ప్రేమ పుట్టేస్తుందా? ఎన్ని రోజులు కావాలి? ఎన్ని రోజులు కావాలి? ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ పుట్టాలంటే ఎన్ని రోజులు కావాలి? ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం, పోనీ ఒక జీవితం? ఎన్ని రోజులు కావాలి? ప్రేమ 5 నిమిషాల పెళ్లి చూపులకే ఒక అబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతున్నప్పుడు ఎంతకాలం జర్నీ చేసి నీకు నమ్మేతో ప్రేమ పుట్టదా? పుట్టదు. నాకు నీ మీద ప్రేమ పుట్టదు. నాకే ప్రేమ అక్కర్లేదు. ఎవరి ప్రేమలో అవసరం లేదు. నాకు నా పాపే ముఖ్యం. తన సంతోషమే ముఖ్యం. తన సేఫ్టీయే ముఖ్యం. ప్రేమ నువ్వు అంటున్న సేఫ్టీ, సంతోషం నేను ఇస్తానంటున్నాను కదా. వద్దు. వద్దు. నువ్వు నాకు వద్దు. మంచు చెడు ఒక నిర్ణయం తీసుకున్నాను. కష్టమో సుఖమో నేనే భరిస్తాను. అయితే ఇన్నాళ్ళ మన పరిచయంలో ఒక్కసారి కూడా నీకు నా మీద పాజిటివ్ ఫీలింగ్ కలగలేదా? లేదు. ఏ ఒక్క క్షణమైనా నన్ను ప్రేమించాలని అనిపించలేదా నీకు? అనిపించలేదు. ఏంటి శివాగ్ని, వీడి మాటలు చూస్తుంటే నిజంగానే ప్రేమని ప్రేమించినట్టున్నాడు. అయితే నిజంగానే నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదని, ప్రేమ పుట్టలేదని నా మీద ఒట్టేసి చెప్పు. ఇక నీ జీవితంలోనే కాదు, ఈ లోకంలోనే లేకుండా వెళ్ళిపోతాను. ఏ చేయి తీసేశావే? ప్రమాణం చేయి. నిజంగానే ఏ క్షణంలోనూ నువ్వు నన్ను ప్రేమించలేదు కదా? అది నిజమే కదా? ప్రమాణం చేయి ప్రేమా. నో, నన్ను టార్చర్ పెట్టకు. నేను నిన్ను ప్రేమించలేదు. ప్రేమించను. నన్ను వదిలే. నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమని చంపేసుకో.
జీసస్, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ప్రణయ్ నా కళ్ళ ముందుంటే నేనేం ఆలోచించలేకపోతున్నాను. ఏ పని మనసు పెట్టి చేయలేకపోతున్నాను. జేమ్స్ని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నానే కాని ప్రతి క్షణం ప్రణయ్ గురించి నాకు తెలియకుండానే ఆలోచిస్తున్నాను. నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఇదివరకు ఎవరు ఏ ప్రశ్న వేసినా తడుముకోకుండా సూటిగా సమాధానం చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు, ఆ బామ్మగారు ఏ ప్రశ్న వేసినా అందుకు నా దగ్గర సమాధానం ఉండడం లేదు. ప్రణయ్ అంటే ఇష్టం లేదా అంటే లేదని చెప్పలేకపోతున్నాను. పాప కోసమే జేమ్స్ని పెళ్లి చేసుకుంటున్నావా అంటే అవును అని ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు జీసస్, ప్లీజ్ హెల్ప్ మీ. ప్రణయ్ ఆలోచనల్ని నా మనసులోకి రాకుండా చూడు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఏ నేను చర్చికి రాకూడదా? రావచ్చు, కానీ నా పక్కన ఎందుకు కూర్చున్నావు? ఎప్పుడు ఇలా నీ పక్కన నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి. నాకెవరి తోడు అవసరం లేదు. నీ తోడు అంతకన్నా అవసరం లేదు. ఆపు. నేను చెప్పేది విన్నాక నీకు నిజం చెప్పే ధైర్యం ఉంటే అప్పుడు మాట్లాడు. నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను. నేను నీ మనసులో ఉంటే, నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే చర్చికి వస్తావు, లేదంటే డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపోతావని. కానీ నువ్వు నేనిప్పుడు కొత్తగా రాలేదు. ఎప్పుడు చర్చికొస్తాను. సరే అయితే ఆ జీసస్ నేను కోరుకున్నావు. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓహో, ఇది పవిత్రమైన స్థలం, ఇక్కడెవరూ అబద్ధాలు చెప్పరు అంటారు. అది నిజమేనా? నమ్మితే నిజం. నమ్మాను కాబట్టి అడుగుతుంది. నువ్వు జీసస్ నేవాడిగావో నాకు చెప్పక్కర్లేదు, కానీ నేనంటే నీకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పు.